అంబటి రాంబాబుకి ఆ కేసులో బెయిల్ వచ్చేస్తుందని ప్రభుత్వానికి తెలుసు. ఎందుకంటే వాళ్ళు పబ్లిక్ ప్రాసిక్యూటర్లు చెప్తారు. దూషించినటువంటి కేసులో అరెస్ట్ చేయడానికి జైలుకి మామూలుగా అయితే కనుక నోటీస్ ఇవ్వమంటారు, నోటీస్ ఇచ్చి తీసుకోమంటారు. కాకపోతే లంబాష వాడినటువంటి సందర్భంలో సదరు మ్యాజిస్ట్రేట్ రిమాండ్ విధించారు. వాస్తవంగా 7 ఏళ్ల జైలు శిక్ష పడే లోపు కేసులకి రిమాండ్ ఇవ్వకూడదు అన్నట్టు సుప్రీంకోర్టు ఆదేశాలు. అయితే ఆ రోజున వీళ్ళు ఏ కాన్సెప్ట్ మీద ఇచ్చారు రిమాండ్ అంటే, ఆయన బయట ఉంటే ప్రాణాలకు ప్రమాదం, వాళ్ళ ఇంటి మీద కూడా దాడి జరిగిందంటే అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఆయన రక్షణ కోసం మేము జైల్లో ఉంచుతామని చెప్పారు. ఆ ఆధారంగా ఆ రోజున రిమాండ్కి పంపించారు. ఇప్పుడు అదంతా అయిపోయింది కదా ఇష్యూ. తాజాగా బెయిల్ వచ్చేసింది. ఇప్పుడు ఆ కేసులో బెయిల్ వచ్చేసింది. ఈ బెయిల్ వస్తుందని తెలుసు కాబట్టినే, రిమాండ్ ముగిసే టైంకి బెయిల్ వస్తుందని తెలుసు కాబట్టినే అప్పుడెప్పుడో జగన్ వచ్చినటువంటి సందర్భంలో బ్యారికేడ్లు దోసుకుంటూ వెళ్ళారు, పోలీసులు విధులకు ఆటంకం కలిగించారని పెట్టిన కేసులో తీసుకొచ్చి గుంటూరు కోర్టులో పెట్టారు. గుంటూరు కోర్టు ఆటోమేటిక్గా రిమాండ్ విధించింది. వాస్తవంగా అదైనా సరే 7 ఏళ్లలోపు జైలు శిక్ష పడే కేసు, అక్కడ కూడా రిమాండ్ పంపించాల్సిన అవసరం లేదు. బట్ మ్యాజిస్ట్రేట్లకు ఈ కోణంలోనే చెప్తారు, ఒకసారి అక్కడ రిమాండ్ ఉండాలన్నటువంటి పాయింట్లో వాదిస్తారు. దాంతో ఇప్పుడు అంబటి రాంబాబుకి బెయిల్ వచ్చి మెయిన్ కేసులో మళ్ళీ జైల్లో ఉండాల్సిన పరిస్థితి అయితే ఉంది.